నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 37 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేస్తామని తెలిపింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామన్న కాంగ్రెస్ భూ హక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు కల్పిస్తామన్న హస్తం నేతలు సర్పంచుల ఖాతాల్లోకి పంచాయతీ నిధులు బదిలీ అయ్యేలా చూస్తామని తెలిపారు. వార్డు మెంబర్లకు నెలకు 1500 గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం ఇస్తామని, మూతబడిన 6,000 పాఠశాలల్ని పునః ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో కొత్తగా 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెట్రోలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ ప్రకటించిన కాంగ్రెస్ ఎల్బీనగర్, ఆరాంఘర్, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ మార్గాల్లో మెట్రో సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆస్తి, ఇంటి పన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు చేస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబానికి 25,000 పింఛన్ ఇస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ సహా 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది ప్రజల సర్కారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పినపాక, నర్సంపేటలో ప్రచారం నిర్వహించిన ఆయన భారాస లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆయన ధరణి పోర్టల్ ద్వారా 1000 ఎకరాలు లాక్కున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్, కేటీఆర్ అడుగుతున్నారని తెలిపిన రాహుల్ కాంగ్రెస్ వేసిన రోడ్లపైనే భారాస నేతలు నడుస్తున్నారని విమర్శించారు. భారాస రాకముందే హైదరాబాద్ను కాంగ్రెస్ ఐటీ క్యాపిటల్ చేసిందని తెలిపారు. ప్రస్తుత ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని మరోసారి వ్యాఖ్యానించారు. ప్రతి పనిలోనూ భారాస నేతల అవినీతి కనిపిస్తోందన్న రాహుల్ ప్రాముఖ్యం ఉన్న మంత్రి పదవులను సీఎం కేసీఆర్ దగ్గరే అట్టిపెట్టుకున్నారని ఆరోపించారు. భారాస పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ తెలిపారు. తర్వాత వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ వరంగల్ చౌరస్తా నుంచి రుద్రమదేవి కూడలి వరకు పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ విషయంలో భాజపా వివక్ష చూపుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన దేశంలో 157 వైద్య కళాశాలలను కేంద్రం ఏర్పాటు చేస్తే ఒక్కటి కూడా తెలంగాణలో నెలకొల్పలేదని మండిపడ్డారు. కేంద్రం ఇవ్వకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. చట్ట ప్రకారం ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదన్నారు. మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. భారాస సెక్యులర్ పార్టీ అన్న కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తామన్న ఆయన ఆ మేరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. కొండగట్టును దివ్యధామంగా తీర్చిదిద్దుతామన్న సీఎం ఇందుకు 1000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్కు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కనిపించింది కానీ తెలంగాణలో ఉన్న విపక్ష నేతలకు కనిపించడం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో సమ్మిళిత, సమీకృత, సమగ్ర అభివృద్ధి జరిగిందన్నారు. కోవిడ్ విపత్కర సమయంలో 2 సంవత్సరాలు వృధా అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించామని తెలిపారు. హైదరాబాద్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందని, ఇప్పటి వరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. సినిమా ఇంకా బాకీ ఉందని కేటీఆర్ వివరించారు. బీసీల ఓట్లు తొలగించి వారి పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో వైకాపా ప్రభుత్వం సర్వే చేస్తోందని అఖిలపక్షాలు ధ్వజమెత్తాయి. పలు బీసీ కుల సంఘాల నేతలతో విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, జనసేన నేత పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు మళ్లీ బతికి బట్టకట్టాలంటే తెలుగుదేశం ఒక్కటే ప్రత్యామ్నాయమని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలపై దమనకాండ జరుగుతోందని దుయ్యబట్టారు. దళిత యువకుడు మహేంద్రది ప్రభుత్వ హత్యనని జైభీం అధినేత జడా శ్రవణ్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు బొంతు మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. జగన్ ప్రభుత్వం దళితులపై కక్షగట్టిందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకే కాదు మైనారిటీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు రక్షణ లేకుండా పోయిందని శ్రవణ్ విమర్శించారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపించారు. వైకాపా నయవంచన యాత్రపై శనివారం ప్రతిపక్ష పార్టీ, పౌర, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో దళితుల సత్తా ఏంటో జగన్కు చూపిస్తామని హెచ్చరించారు.
డబ్బు వివరాలు కావాలని తెలుగుదేశం కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టే వైకాపా కార్యాలయాన్ని కూడా సిఐడి అడగగలదా అని తెలుగుదేశం నేత బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి వచ్చే విరాళాల సొమ్ముకు సంబంధించిన ప్రతి పైసా వివరాల లెక్కలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు ఐటీ శాఖకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వైకాపాకు వచ్చిన 150 కోట్ల రూపాయల నల్లధనం సాక్షి ఖాతాల్లోకి వెళ్లి ఎలా తిరిగి అధికార పార్టీకి వచ్చిందో నిగ్గు తేల్చే ధైర్యం సిఐడికి ఉందా అని బోండా నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఎత్తుపరంగా 2019లో అర్హత సాధించిన తమను ఇటీవల నియామకాల్లో అనర్హులుగా ప్రకటించారంటూ కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం బాధితులకు మరోసారి ఎత్తు పరీక్షలు నిర్వహించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశించింది. వారికి మరోసారి ఎత్తు పరీక్షలు నిర్వహించిన బోర్డు వారు అర్హత సాధించలేదని తెలిపింది. బోర్డు నిర్ణయంపై బాధిత అభ్యర్థులు మరోసారి కోర్టును ఆశ్రయించగా సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ వాదించారు. ఎత్తు అంశంలో మరోసారి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపైనే స్టే విధించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో డిసెంబర్ 8 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రకటించింది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏపీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ప్రస్తుతం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశలో కదులుతున్న ఈ తుఫానును మితిలీగా వ్యవహరిస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ రేపు ఉదయం బంగ్లాదేశ్లోని ఖెపుపారా వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో 80 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా నెహమా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై గురువారం భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఎదురుకాల్పులకు దిగింది. కొన్ని గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులో ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటికి నిప్పు అంటుకుంది. ఈ పరిస్థితిలో బయటకు వచ్చిన ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. డ్రోన్ సాయంతో 5 ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించి తరువాత వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి.